ఉదయం లేవగానే బ్రష్పై కాసింత పేస్టును వేసుకొని నోటిని శుభ్రం చేసుకోవటం మనందరికీ అలవాటే. అయితే ఇటీవలి కాలంలో టూత్ పేస్ట్లలో అనేక రకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. పళ్లను మెరిపించడానికి, నురగ అధికంగా రావటానికి, నోరంతా తాజాగా సుగంధం వెదజల్లటానికి పలు రకాల రసాయనాల్ని కలగలిపిన పేస్టులు ఇవాళ మనకు లభిస్తున్నాయి. అయితే ఇలాంటి రసాయనాలను కలిపిన పేస్టులను వాడటం వల్ల మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు దంతవైద్యులు. టూత్ పేస్ట్లలో వాడే రసాయనాలతో పొంచి ఉన్న పెను విపత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పళ్లను శుభ్రం చేసుకోవటానికి వినియోగించే టూత్పేస్ట్లకు రంగు, రుచి, చిక్కదనం, ఉప్పు, బొగ్గు, సువాసనలంటూ ఇవాళ ప్రజలను ఆకర్షించేందుకు అనేక రసాయనాలను మిళితం చేస్తున్నారు. అందుకే టూత్పేస్ట్లను వినియోగించేటప్పుడు దాని తయారీలో ఏమేం పదార్థాలు ఎంత మోతాదులో వినియోగించారనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. నోటిలో ఉండే సహజ బ్యాక్టీరియాకు ఈ టాక్సిక్ పదార్థాలతో కూడిన టూత్పేస్ట్లు హాని కలిగిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ హానికారక పదార్థాలను వినియోగించకుండా చేసే టూత్పేస్ట్లపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. సోడియం లారిల్ సల్ఫేట్, టైటానియం డయాక్సైడ్ రహిత టూత్పేస్ట్లు సైతం నేడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సోడియం లారెల్ సల్ఫేట్ ఏంటంటే బేసికలీ సోడియం లారెల్ సల్ఫేట్ ఒక ఫోమింగ్ ఏజెంట్. అంటే పంటి పైన బురుగులాగా తీసుకురావడానికి ఈ సోడియం లారెల్ సల్ఫేట్ ఎస్ఎల్ఎస్ అంటాం. సో చాలామందికి ఏంటంటే మ్యూకోజల్ సెన్సిటివిటీ, అంటే ఆఫ్టర్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి క్యాంకర్ కోర్స్ అంటాము, లేదంటే సాధారణంగా నోట్లో అల్సర్స్ లాగా వస్తుంటాయి. అలాంటి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. స్పెషల్గా మ్యూకోజల్ సెన్సిటివిటీ, లైకన్ ప్లానస్ అంటే చిగుళ్ళకి లేదంటే బుగ్గలకి ఏమైనా లీజన్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్యూర్లీ ఫోమింగ్ ఏజెంట్ ఎస్ఎల్ఎస్. సో అలా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సెన్సిటివిటీ ఉంది, కడుపులో కొంతమందికి అల్సర్స్ కానీ లేదంటే కడుపులో సెన్సిటివిటీ, కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే టైటానియం డయాక్సైడ్ అంటే ఇట్ ఈస్ అ వైటనింగ్, అంటే అది పంటి తెలుపు తీసుకురావడానికి కాదు, ఆ టూత్ పేస్ట్లో ఆ రంగు తెల్లగా రావడానికి టైటానియం డయాక్సైడ్ వాడతారు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేదు. స్పెషలీ పిల్లల్లో ఈ టైటానియం డయాక్సైడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. అండ్ స్పెషలీ దీంట్లో కొంతమంది కొన్ని కంట్రీస్లో ఏంటంటే దీనికి కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్తారు. సో ఇలాంటి పేస్ట్లని స్పెషల్గా అవాయిడ్ చేయడం బెటర్. అలాగే క్యాన్సరోజెన్ అని, అది మనకి ఆ ఫోమ్ అంటే పేస్ట్ లాగా ఉండడానికి మనం పేస్ట్లో వాడతాము. ఇది కూడా మ్యూకోజల్ సెన్సిటివిటీ, అంటే చిగుర్లోకి కానీ బుగ్గలకు కానీ సెన్సిటివిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్పెషలీ పిల్లల్లో ఇలాంటి వాళ్ళకి వీటిని అవాయిడ్ చేయాలి. స్పెషలీ అలాగే చిగుర్ల వ్యాధి, అంటే చిగుర్ల సర్జరీ చేసిన తర్వాత కానీ ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కానీ ఇలాంటి కెమికల్స్ ఉన్న టూత్పేస్ట్లను పూర్తిగా అవాయిడ్ చేయాలి. హానికారక రసాయనిక పదార్థాలను టూత్పేస్ట్లో వినియోగించటం వల్ల దంతాల శుభ్రత మాట పక్కన పెడితే నోటిలో లాలాజలం ఇంకిపోతుంది. దీంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇవాళ సోడియం లారిల్ సల్ఫేట్ వంటి రసాయనాన్ని పేస్ట్ బాగా నురగ రావటానికి వినియోగిస్తున్నారు. వాస్తవంగా ఈ రసాయనాన్ని షాంపూలు, సబ్బుల్లో నురగ వచ్చేందుకు వాడుతూ ఉంటారు. దీనివల్ల నోటిలోని సున్నితమైన పొరకు హాని కలుగుతుంది. దీంతో తరచూ నోటిలో అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది డిటర్జెంట్ కావటంతో నోటిలో ఉండే లాలాజలం ఉత్పత్తిని తగ్గించి నోరంతా ఎండిపోయేలా చేస్తుంది. నిజానికి నోటి లోపల లాలాజలంలో ఉండే పలు ఎంజైమ్స్ చెడు బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి. కానీ నోరు పొడిబారిపోయి తగినంత లాలాజలం ఉత్పత్తి కానప్పుడు హానికరమైన బ్యాక్టీరియా దాడి పెరుగుతుంది. అల్సర్ల ముప్పు పెరుగుతుంది. నోటి శుభ్రత తగ్గిపోవటంతో దుర్వాసన, పిప్పిపళ్ళు, చివరికి దంతాలు పూర్తిగా ఊడిపోవటం జరుగుతుంది. ఇక టూత్పేస్ట్ గట్టిపడకుండా, ఎండిపోకుండా ఉండేందుకు వాడే ప్రొపైలిన్ గ్లైకాల్ టూత్పేస్ట్లలో కలిపే రంగుల వల్ల అలర్జీ, నోటి పుండ్లు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు కరెంట్లీ ఉన్న టూత్పేస్ట్ రికమెండేషన్స్లో ఈ ఎస్ఎల్ఎస్
అలాగే టైటానియం డయాక్సైడు, అలాగే ఈ క్యాన్సరంజన్ ఇలాంటి కెమికల్స్ ఉన్న వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తే మనకి స్పెషలీ పిల్లలకే కానీ పెద్దవాళ్ళకి కానీ మనం టూత్పేస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు ఇలాంటి కెమికల్స్ని చూసి మనం వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని, మైల్డ్ అబ్రేసివ్స్ ఉన్న టూత్పేస్ట్ని, అలాగే హైడ్రాక్సీ అపిటైట్ ఉన్న టూత్పేస్ట్ని, ఆ టూత్పేస్ట్లో ఉన్న వాటిని ఎంపిక చేసుకున్నట్టయితే మనకి ఉపయోగాలు ఉండే కెమికల్స్ వాటిని మాత్రమే ఉండే అటువంటి టూత్పేస్ట్ని మనము సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకి సంబంధించి అటువంటి టూత్పేస్ట్లు వస్తాయి. దీంట్లో ఏంటంటే ఈ హార్డ్ కెమికల్స్, అబ్రేసివ్స్ ఎక్కువగా ఉండనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. సో వెరీ మైల్డ్ కెమికల్స్ ఉండే ఫోమింగ్ టూత్పేస్ట్లు, వాటిని మీ స్పెషలీ ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ పిల్లలకు మనం సెలెక్ట్ చేసినట్టయితే, ఫ్లోరైడ్ ఏంటంటే పంటి పైన ఎనామిల్కే కానీ మనకి యాంటీ కేరియస్ ప్రాపర్టీస్, అంటే డీకే కానీ పప్పి పన్ను రాకుండా కాపాడే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ని వాడితే మనకి పిల్లలు మనకి పనిచేస్తుంది. టూత్పేస్టును తెల్లని రంగులోనికి తీసుకొచ్చేందుకు టైటానియం డయాక్సైడ్ను వాడుతున్నారు. ఇది ఉన్న టూత్పేస్ట్లను వాడితే పిల్లల్లో ఆటిజం సహా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టైటానియం డయాక్సైడ్ నానో పార్టికల్స్ను పీల్చడం వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక టూత్పేస్ట్ను చిక్కగా, మృదువుగా, జెల్లాగా ఉంచటానికి వీలుగా కారగీనన్ అనే రసాయనాన్ని వాడుతున్నారు. కారగీనన్ వినియోగంతో జీర్ణాశయ సమస్యలు, పేగు వాపు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. నోటిలోని సూక్ష్మజీవులను చంపటానికి టూత్పేస్ట్లలో పారాబెన్ ప్రిజర్వేటివ్స్ను వాడుతున్నారు. ఇవి శరీరంలోని అత్యంత కీలకమైన ఎండోక్రైన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. దంతాల సున్నితమైన ఎనామిల్ పూతను రక్షించటానికి ఫ్లోరైడ్ను టూత్పేస్ట్లలో కలుపుతున్నారు. దీన్ని మోతాదుకు మించి అధికంగా కలపటం వల్ల దంతాల రంగు మారటంతో పాటు డెంటల్ ఫ్లోరోసిస్ ప్రమాదం పొంచి ఉంటోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పెద్దవాళ్ళలో మనం చూసినట్టయితే పెద్దవాళ్ళకు కూడా మరీ గరుకు గల పదార్థాలు అలా లేకున్నటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనము టూత్పేస్ట్ మనం స్పెషలీ ఎస్ఎల్ఎస్, అలాగే టైటానియం డయాక్సైడు లేదంటే ఇలాంటి కెమికల్స్ ఉన్నట్టయితే నోట్లో ఇరిటేషను, కొంతమందికి డ్రై మౌత్ అంటే నోట్లో లాలాజలం తగ్గిపోవటము, ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. సో అందుకోసం టూత్పేస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు మనం స్పెసిఫిక్గా ఇలాంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవాలి. కానీ అందులో టూత్పేస్ట్లో కూడా కొంతమందికి వాళ్ళకి డిఫరెంట్ సమస్యలు ఉండొచ్చు. అంటే కొంతమందికి సెన్సిటివిటీ ఉండొచ్చు, పళ్ళకి ఆల్రెడీ పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ పళ్ళు జువ్వుమని లాగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి డీసెన్సిటైజేషన్ టూత్పేస్ట్లని మనము సలహా ఇస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ఏంటంటే చిగుల్లో వాపు ఉంటుంది. సో చిగుల్లో వాపు ఉంటే అలాంటి వాళ్ళకి చిగుల్లో వాపు తగ్గియడానికి చిగులకు సంబంధించినటువంటి టూత్పేస్ట్ ఇస్తుంటాం. సో ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే కొన్ని పదార్థాలు వేరేగా ఉంటాయి. టూత్పేస్ట్ ఎంపిక అనేది వారికి ఉన్న సమస్య బట్టి అండ్ జనరల్ ఫోమింగ్ క్లీన్ చేసుకునే అటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం, ఇందులో ఈ హార్ష్గా ఉండే కెమికల్స్ దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు లేనటువంటి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. దంత సంరక్షణ, నోటి శుభ్రత కోసం నిత్య జీవితంలో తప్పనిసరిగా వాడే టూత్పేస్టును ఎంపిక చేసుకోవటంలో మనందరం సరైన అవగాహన పెంచుకోవాలి. పేస్ట్ కొనే ముందు దానిపై ముద్రించిన వివరాల్ని పూర్తిగా చదవాలి. ఆ పేస్టులో ఏ రసాయనాలు ఉన్నాయి, వేటిని ఎంతెంత మోతాదులో కలిపారో అన్న విషయాలను టూత్పేస్టుపై ముద్రించిన వివరాల్లో చూడాలి. అవి ఆరోగ్యంపై ఎంత మేర దుష్ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలి. సోడియం లారిల్ సల్ఫేట్, టైటానియం డయాక్సైడ్ లేనివి, పారాబెన్స్, ప్రొపైలిన్ గ్లైకాల్, సింథటిక్ కలర్స్ కలపనివి, ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉండే టూత్పేస్టుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అవే మనకు సురక్షితం. ప్రస్తుతం మార్కెట్లో సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన అనేక టూత్పేస్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడుకోవటం అన్ని విధాలా మేలు.